వదినా ఈ బుక్ చూసావుగా? ఇది రాజశేఖర్ గారు ఇచ్చారు. ఏ బుక్ మధు ఇది? ఇందులో రాజశేఖర్ గారు అమ్మాయి చిన్నప్పటి ఫోటోతో పాటు ఆమెకి సంబంధించిన వివరాలు మొత్తం ఉన్నాయంట. వివరాలు మొత్తం ఉన్నాయా? వివరాలంటే దేనికి సంబంధించింది సిస్టర్? అదే అన్నయ్య, ఆమె ఒంటి మీదున్న పుట్టుమచ్చలు, దెబ్బలు, గాయాలు, అలవాట్లు, బుద్ధులు అలాంటివన్నమాట. వివరాలు అడిగి తెలుసుకుంటే పోలా? మధు, వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందని రాసుంటుంది కదా, చెప్తావా? ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. కుదరదు. ఎందుకు కుదరదమ్మా? అయ్యో, అది చాలా పెద్ద రహస్యం. ఆమెకు సంబంధించిన వివరాలన్నీ నాకు తప్ప ఎవ్వరికీ చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు రాజశేఖర్ గారు. తిరిగి ఎప్పుడు ఇస్తాడు? ఏంటది? నీ దగ్గర తీసుకున్న మాట. అయ్యో, మీ బొంద. అది తిరిగి ఇవ్వడానికి అదేమన్నా మూట మాట? అమ్మ మధు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పమ్మా. ఏమీ తెలియనట్టు అట్టు అడుగుతారేంటి అత్తయ్య గారు? అచ్చం నాలాగే ఉంటుందని మీకు తెలుసు కదా. నీ బొందో. ఆయన కూతురు నీలా ఎందుకుంటుంది? అవును, నాలాగే ఉంటుంది కదా అత్తయ్య గారు. అయ్యో, మీరిద్దరు కాస్త మూస్తారా? అమ్మ మధు, ఆ బుక్ ఒక్కసారి ఇస్తే ఇలా చదివి అలా ఇస్తారు. అస్సలివ్వను. అయినా మీ దగ్గర అమ్మాయి ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి మీరే పెంచినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీకు తెలీదా అండి? తెలుసు. మరి బుక్ ఎందుకు? ఊరికే 5 ఏళ్లపడి పిల్ల 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో నాకు తప్ప ఎవరికి తెలీదు. కానీ ఒక ఆర్టిస్ట్ కి తెలుసు. ఆర్టిస్టా? కొంపదీసి వాడు పెంచాడా? అంటే మీరు పెంచలేదా? నేనే పెంచాను. అంటే వాడికి బాగా తెలుసు అంటేను నాకు చిన్న డౌట్ వచ్చింది అంతే. ఓ అదా. అతను చిన్నప్పటి ఫోటో చూసి పెద్దయ్యాక ఎలా ఉంటారో అలాగే బొమ్మ వేయగలడండి. అంటే రాజశేఖర్ గారి అమ్మాయి చిన్నప్పటి ఫోటో వాడికిచ్చామే అనుకో, ఇప్పుడు ఎలా ఉంటుందో అచ్చు గుద్దినట్టు అలాగే వేసిస్తాడు. నిజమా? అవునత్తయ్య గారు, రేపు మీరు తీసుకురాబోయే అమ్మాయి, అతను వేసే ఫోటోలో అమ్మాయి ఒకే పోలికలతో ఉంటేనే ఆమె రాజశేఖర్ గారి అమ్మాయి అని నమ్ముతారు. లేదనుకో ఆయన్ని మోసం చేసినందుకు జైలుకి పంపిస్తారు. వేసుకోండి, నాకేం భయమా? అందులో ఏ పోలికలు వస్తే ఆ పోలికల అమ్మాయిని తీసుకొస్తాను. ఇంకాసేపట్లో అమ్మాయి ఎలా ఉంటుందో తెలిసిపోతుందండి. మధు, నా ఫేస్ చూస్తుంటే నీకేమనిపిస్తోంది? హకోటి కానీ చీరలో చుట్టేసినట్టుంది. నేను చూస్తే నాకు అలాగే ఉంది. అలా అని నేను అన్నానా ఏంటి? అమ్మ మధు, ఇప్పుడు ఆ పెయింటింగ్ ఆడుతూ బొమ్మ వేయించడం తప్పదా? తప్పదత్తయ్య గారు, ఇంకో 10 నిమిషాల్లో పెయింటింగ్ స్టార్ట్. రండి. అయ్యో, అయ్యో, ఏ బొమ్మ వేసేస్తాడో ఏంటో. ఇంకా రాలేదేంటి?
ఏంటి అత్తయ్య గారు నా వెనక తిరుగుతున్నారు? ఏయ్ ఏంటి నా వెనక తిరుగుతున్నారా? ఏయ్, ఏంటి నా వెనకాల తిరుగుతున్నావు? హలో, తిరుగుతున్నా అక్కడెవరు లేరమ్మా. లేరు. ఏ తింగరదానా. హాయ్ మేడం. హాయ్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎవడీడు గుడిలో గంటలు కొట్టేసే వాళ్ళ ఉన్నాడు? ఎవరివిడ ముస్టోడి బొచ్చులో మురిగిపోయిన వంటలు కొట్టేసేదానిలా ఉంది. కొట్టానంటే కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోతావు. ఆగండి ఆగండి, నేను చెప్పిన పెయింటర్ ఇతనే అత్తయ్య గారు. అబ్బబ్బా, అంటే ఫోటో చూసి మనుషులు గీసేది ఇతనేనా? అది గోకటం గీకటం కాదు తల్లి, గీయటం. పైగా ఫోటో చూసి మనిషిని గీయటం కాదు, మనిషిని చూసి ఫోటో గీస్తాను. ఇంతకీ నేను గీయాల్సిన ఫోటో ఎక్కడుంది? ఇక్కడుంది, తీసుకోండి. ఇది ఎవ్వరికి కనిపించకూడదు, మీకు నాకు మాత్రమే తెలియాలి. ఓకే మేడం. అవును, వీడసలు సరిగ్గా బొమ్మ వేస్తాడని నమ్మకం ఏంటి? ఈ పెయింటర్ ప్రకాష్ రాజ్ మీద డౌటా? మీకెవరి బొమ్మ కావాలో చెప్పండి, గిరగిరగిర గీసేస్తాను. సరే అయితే ముందు నా బొమ్మ వే. ఖర్చు అవుద్ది. ఎంత? 500. అదేంటి అతను 500 అంటున్నాడు, నువ్వు 1000 అంటావేంటి? అతను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కూడా కరెక్టేనండి. ఎలా? మొత్తం 1500. అమ్మో, ఫోటోకి 1500? ఇదిగా ఓ 50 ఇస్తాను, గీస్తావా? ఏంటి గుండా? 50 గీయటానికి ఇది తీసే ఫోటో కాదు, గీసే ఫోటో. కుదరదు. సర్లే సర్లే, ఎలాగోలా ఇస్తాను, గీయమని చెప్పమ్మా. సరే వేయండి. వెళ్ళేలా కూకోండి. నేను ఫోటో గీసేటప్పుడు అస్సలు కదలకూడదు, పొరపాటున కదిలారో ఫోటో కూడా కదులుతుంది. ఫోటో కదులుతుందా? ఎలా కదులుతుంది? ఏది మీరు ఒకసారి కదలండి. సేమ్ అలాగే కదులుతుందండి. వీడేదో తేడాగా ఉన్నాడే. సర్లే. ఫోటో కరెక్ట్ గా రావాలంటే కదలకుండా కూర్చోవాలి. కదలొద్దు. కదలొద్దంటే మళ్ళీ కదులుతారేంటి? నేనెక్కడ కదలేనురా? అదిగో గాలి పీల్చేటప్పుడు కదలట్లా? గాలి పీల్చేటప్పుడా? అంటే గాలి కూడా పీల్చకూడదా? ఎస్. చంపుతా పిచ్చి పెయింటర్ వేధవా. అబ్బా, గాలి పీల్చకపోతే నేను చచ్చిపోతాను రా. ఏం పర్వాలేదు, మీ బదులు నేను పిలుస్తాను. చంపుతా. ఎలా వస్తే అలాగే. సరే, డబ్బులు లెక్క పెడుతుండండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే. అయిపోయిందా? ఫినిష్ అయింది, వచ్చి చూసుకోండి. రండే చూద్దాం. ఇదేంట్రా, నా మొహం గీయమంటే తల గీసావు? డబ్బులు లెక్క పెట్టేటప్పుడు తల రాకపోతే మొహం ఎలా కనిపిస్తుందండి? ఏది కనపడితే అది గీయటం మన స్పెషాలిటీ, అందుకే నీ తలకాయ వేసా. ఏడ్చావు వెధవా. సరే డబ్బులు ఇవ్వండి. ఏంటి దీనికా? ఇవ్వను, అది నా బొమ్మ కాదు. మీ బొమ్మేనండి. అంటే అది నేనేనా? 100% మీరే. అయితే
డబ్బులు దాన్ని అడిగి తీసుకో. అదేలా ఇస్తుందండి? ఏయ్! సారీ సారీ సారీ, ఈమెయిల్ ఇస్తుందండి. ఇవ్వకపోతే చేతిలో డబ్బులున్నాయిగా, అలా తీసుకోరా. ఆ? ఆ, అవేలా వస్తాయండి? మరి నేనెలా ఇస్తానురా? ఇది మరీ అన్యాయం అండి. ఆ, సరే, ఆ డబ్బులేవు నేనిస్తాను, నా బొమ్మ గీయండి. కాదు, ముందు నా బొమ్మకి. అబ్బా, నా బొమ్మ గీ. కాదు, నాదే. అయ్యో, అబ్బబ్బబ్బా ఆపండి అక్కలు. ఇద్దరులో నించోండి. ఇద్దరు బొమ్మలు ఒకేసారి గీస్తాడు. అలాగే. మీ ఇద్దరు ఏ స్టిల్ ఇస్తారు? ఆ ఆ నేను దీన్ని కొడతాను, అది నన్ను పట్టుకుంటుంది. ఓకే. ఏందబ్బిదా? ఏది? ఇంకోసారి కొట్టండి. అబ్బా! అయ్యో లేవండి. ఏమైంది? దిమ్మ తిరిగిపోయింది అంతే. అది హ్యాండా ఐరన్ రాడ్డా? నేను కొట్టు అంది స్టిల్ కోసం తల్లి. సర్లే, మీ ఇష్టం వచ్చినట్టు నిలబడండి. బొమ్మ అయిపోయింది, రెడీ. అబ్బబ్బా, ఇదేంటిది? బొమ్మ వేయమంటే వేయకుండా తెల్ల కాగితం చూపించా. బొమ్మ వేసానుగా. వేసావా? ఏదిరా? ఫోటో స్టిల్ ఏంటి? నేను దీన్ని కొట్టడం. అవును కదా, కొడితే ఆమె ఎక్కడుంటుంది? కింద పడుతుంది. అందుకే ఆమె లేదు. మరి నేనుండాలి కదా నాన్న. ఆమె పడిపోతే మీరేం చేస్తారు? పట్టుకుని లోపలికి తీసుకెళ్తాను. అందుకే మీరు కూడా లేరు. చూసిన చాలు, డబ్బులు ఇవ్వండి. అలాగే, ఆ ఫోటోలోకి మేము వచ్చాక అడుగు, ఖచ్చితంగా డబ్బులు వచ్చి ఇస్తాను. అబ్బా సరే సరే, వీళ్ళ ఫోటోలు వేసిన చాలు. అర్జెంటుగా రాజశేఖర్ గారి అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంటుందో వేసి చూపించండి. అలాగే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలిసిపోతే ఇహ మన ఆటలు సాగం. ఏం చెయ్యాలి? ఈ దెబ్బతో నిజమేంటో తెలిసిపోతుంది అత్తయ్యా. ఖచ్చితంగా నాలాగే ఉండొచ్చు. ఇదిగో కళ్ళు ఇలాగా అందంగా వేయాలి. ఇదిగో ముక్కు ఇలాగా ముక్కు పడక కూడా. ఇదిగో పుట్టుమచ్చ కూడా. అయిపోయింది, రెడీ. రాజశేఖర్ గారి కూతురు ప్రస్తుతం ఇలాగే ఉంటుంది. అత్తయ్య గారు,
అత్తయ్య గారు ఆ. అంటే అంటే మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు. అయ్యో. అయ్యో దేవుడా, సరదాగా అంటే ఇది ఫిక్స్ అయిపోయినట్టుంది. ఏంటండి మా లతకు ఫోటో కదా? ఏమో, ఈ ఫోటోలో అమ్మాయి ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. నో 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 నో, నేను నమ్మను. ఏ ఎందుకు నమ్మో? ఈ ఆస్తి మొత్తం నాకే వస్తుందని నీకు కుళ్ళు. నువ్వెలా ఆయన కూతురు అవుతావు? నీకు అమ్మా నాన్న ఉన్నారు కదా. ఉంటే వాళ్ళకి నేను పుట్టానని గ్యారంటీ ఏంటి? ఎక్కడైనా దొరికితే పెంచుకుని ఉండొచ్చు కదా. ఆహా, అవునవునవునవును, అది నిజమే. ఏంటి నిజం? ఇదిగో ప్రకాష్ రాజు, లాస్ట్ గా ఇంకోసారి ఆ ఫోటో వెయ్యి. అప్పుడు కూడా మా లతక్క ఫోటో వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అలాగే, ఒకసారి ఈ ఫోటో పట్టుకోండి. నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను. బొమ్మ రెడీ మేడం. ఇదేంటి దీని ఫోటో గీసావు? రాజశేఖర్ గారి కూతురు ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఏయ్, ఇందాక దీనిలా ఉంటుందన్నావు కదరా? దీనిలా అనలేదు కదండి. సారీ అండి, నేను ఈమెలా ఉంది అనలేదు. నేను వేసిన ఫోటో ఈమెలాగుంది. మరిప్పుడు దాంట్లో వేసావు? దానిలా చచ్చాను. సారీ అండి, ఈమెలా నేను వేయలేదు. వేసిన ఫోటో అలా వచ్చింది. అబ్బబ్బా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇద్దర్లో ఎవరి ఫోటో కరెక్ట్? ఏమో, ఆ రెండిట్లో ఒక్కటి మాత్రం కరెక్ట్. చెంపలు చెవులు పనిచేయట్లేదు. నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళొస్తా. తీసుకో. ఇదిగో, ఇంకా డౌట్ ఏంటి? నేనే ఆ రాజశేఖర్ గారి కూతుర్ని. రాజశేఖర్ గారు మా అయ్యో, నాన్నగారు. ఆపండి ఇద్దరు. వాడు ఫోటో వేస్తే అది నిజమైపోతుందా? ఇందాక మధు చెప్పింది కదా, వాడు బొమ్మ వేస్తే కరెక్ట్ గా ఉంటుందని. దాన్ని బట్టి నేనే ఆయన కూతుర్నని తెలిసిపోయింది కదా. కాదు నేను. అబ్బా నేనే. కాదు అయ్యో, నేనే. కాదు చెప్తున్నానా? అయ్యో, ఆపండి. మీ ఇద్దర్లో ఎవరనేది ఎవరు కాదనేది ఈ బుక్కే తెలుస్తుంది. నేను దీన్ని బాగా చదివి మీ ఇద్దర్లో ఎవరు రాజశేఖర్ గారి కూతురో తేలుస్తా. వస్తా. అంటే వీళ్ళిద్దరిలో ఒకరిని రాజశేఖర్ కూతురుగా రప్పించి ఆస్తి నొక్కియచ్చన్నమాట. హ, ఈ అవకాశాన్ని గట్టిగా వాడుకోవాలి. లత, అబ్బా ఇది కూడా ఓకే. యాండి యాండి ఇది యాండి, ఓకే, పాక. నేనెవరు కూతురో తెలుసా? మీ నాన్న కూతురువి. మా నాన్న ఎవరో మీకు తెలుసా? మీ నాన్న ఎవరో నీకు తెలీదా? అంటే ఇప్పుడు మీ నాన్న కాదా? అమ్మ ఆవిడనా ఇంకెవరైనా ఉన్నారా? అయ్యో, మా అమ్మ మా అమ్మేనండి. కానీ మా నాన్న మాత్రం రాజశేఖర్ గారు. అంటే రాజశేఖర్ గారికి మీ అమ్మకి చి 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 చి. ఇందాక ఒక పెయింటర్ ని పిలిచి రాజశేఖర్ కూతురు చిన్నప్పుడు ఫోటో ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంటుందో వేయమంటే నా ఫోటో వేశాడండి. నిజమా? అవునండి, ఇదిగో కావాలంటే చూడండి. అబ్బా, రాజశేఖర్ ఫేస్ చూసి ఆయన కూతురు కొంచెం అందంగా ఉంటుందనుకున్నా. అది కూడా నీ ఫేస్ లో ఏడ్చిందనమాట. మీ బొంద నాలాగా కాదు,
నేనే రాజశేఖర్ కూతుర్ని. ఈ ఆస్తంతా మనదే. ఆ, ఏంటి నువ్వు అనేది? అవునండి. ఆ రాజశేఖరు మొన్నొచ్చినప్పుడు ఏమన్నాడు? తన కూతుర్ని ఎవరైనా తీసుకొచ్చిస్తే వాళ్ళకి ఆస్తి మొత్తం ఇస్తానని చెప్పాడా లేదా? అవునవును. ఇప్పుడు మీరు నన్ను తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పారే అనుకోండి, ఈ ఆస్తి మొత్తం మీకే వస్తుంది కదా. ఆ, కరెక్ట్ బుజ్జి. ఆయనకు అప్పగిస్తే నిన్ను తీసుకెళ్ళి నాకు ఆస్తి ఇచ్చేస్తాడు. ఒక్క దెబ్బకి నువ్వు పోవడం, నాకు ఆస్తి రావడం. చంపేస్తా. నేనెక్కడికి పోతాను? మీతోనే కదా ఉండేది. అదేంటి, నిన్ను తీసుకెళ్తాడు కదా, అప్పుడు నాతో ఎలా ఉంటావు? అంత సినిమా లేదు. ఆస్తి మొత్తం మనకే ఇచ్చి వెళ్ళిపోతాడు.